ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి జనసేన పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నంద్యాల తెలుగంగ కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలుగు గంగా ప్రాజెక్టు వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు అసెంబ్లీ వేదికగా కృషి చేస్తానన్నారు. తెలుగు గంగా ప్రాజెక్టును రామారావు ప్రారంభించకపోతే రాయలసీమలో ఫ్యాక్షనిజం పెరిగిపోయేదన్నారు. తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించిన చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు. వైసీపీ నాయకులకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. వైసీపీ నాయకులు ప్రశ్నించడానికి కూడా పనికిరారని ప్రజలు పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు అక్రమంగా కేసులు పెడుతున్నారని శిల్పా చక్రపాణి అనడం దారుణమని భూమా అఖిలప్రియ అన్నారు. రైట్, ఇక భూమా అఖిలప్రియ కమెంట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తెలుగు గంగా అధికారుల సమీక్షలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే చక్రపాణి గారు టీడీపీ నాయకులతో పాటు టీడీపీ మంత్రివర్గంతో సత్సంబంధాలు ఉన్నాయని, అలాగే జనసేన పార్టీలోకి వెళ్ళదలుచుకున్నారని చెప్పి నిన్న హాట్ కామెంట్ అయితే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019లో శ్రీశైలం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో బుడ్డా రాజశేఖర్ గారి పైన గెలుపొందారు. అలాగే 2024లో టీడీపీ పార్టీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన గెలిచారు. ఈ కోణంలో నిన్న జరిగిన అధికారుల సమీక్షల్లో జనసేన పార్టీలోకి చేరుతున్న కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. సునీత, రైట్. గణేష్, మరోపక్క చూస్తే కూడా ఇటు ఏదైతే భూమా అఖిలప్రియ కమెంట్స్ కి సంబంధించి అటు కూటమి నేతలు ఎవరైనా స్పందించారా? ఈ ఆరోపణ గురించి జనసేన నాయకుల్ని అడగగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాలో కుటుంబంతో సహా ఉన్నారని, తిరిగి వచ్చిన తర్వాత కూటమి నాయకులతో చర్చించి జగన్మోహన్ రెడ్డి గారు మంతనాలు ఎంతవరకు ఫలిస్తాయనేది పవన్ కళ్యాణ్ గారు వచ్చేంతవరకు వేచి చూడాలి. మరోపక్క అటు తెలుగు గంగా ప్రాజెక్టు కి సంబంధించి కూడా కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయకపోతే ఫ్యాక్షనిజమే ఉండేదంటూ కూడా కమెంట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ రకంగా రెస్పాన్స్ ఉందనుకోవచ్చు గణేష్? గతంలో పోల్చుకుంటే గతంలో ఫ్యాక్షన్ అనేది ఎక్కువగా ఉండేది. ఈ తెలుగు గంగా ప్రాజెక్టు పడిన తర్వాత ఫ్యాక్షన్ అనేది వదిలేసి గ్రామాలలో రైతులుగా మారి పంట పొలాలకు నీరు అందించే మార్గం అయితే తెలుగు గంగా ప్రాజెక్టు ఒక కలిగిత రాయనుకోవచ్చు రాయలసీమకి. ఈ ప్రాజెక్టు వల్ల చాలా గ్రామాలనే ఫ్యాక్షన్ పక్కన పెట్టేసి పొలం బాట పెట్టారు.